మోసెస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో గల గుల్షన్ ఏ తైబా మదర్సాలో పేదలకు ఉచిత రేషన్ అందజేశారు. ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాక్షి చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో మోసెస్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు, మిస్బా కార్యవర్గం సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మిస్బా వెల్ఫేర్ సొసైటీ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ పక్కవారికి సహాయం చేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. ఈరోజు మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంకి నన్ను పిలవడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ వెల్ఫేర్ సొసైటీ పోయిన 18 సంవత్సరాల నుండి పేదలకు కులం, మతం అతీతంగా అందరికీ సహాయం చేస్తున్నారని మాకు తెలిసింది. మన విశాఖపట్నం జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారండి. ఇప్పుడు ప్రతి మనిషి చుట్టుపక్కల ఉన్న అందరికీ సహాయం చేస్తేనే మన సమాజంలో మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక చిన్న పద్యం నేను చదివి వినిపిస్తున్నా. చెట్టు సాయం చేస్తుంది వాయువు ఇచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనం ఇచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది బొడుగై కాచి. పంచభూతాలన్నింటికి పంచగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుట వాళ్లకు చేసి సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం పైకి ఎగరవేసినా తిరిగి మన ఇంటికి వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు, పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒకటే. ఇంకా ముద్దుగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అన్నట్టే. మనం ఇంత ఇస్తే దేవుడు ఇంత కలిపి మనకి చాలా ఇస్తాడండి. అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్ర పోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అది ఒకటే మనకు మన ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే శ్రేయస్సు. సో ఇటువంటి సాయం చేస్తున్న ప్రతి అందరికీ, ముఖ్యంగా మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీకి నా హృదయపూర్వక అభినందనాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారండి. కొందరు సాయం చేయడానికి, కొందరు సాయం తీసుకోవడానికి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మీరు అందరికీ ఆపదలో ఉన్న, ఇబ్బందిలో ఉన్న ప్రతి వ్యక్తికి సాయం చేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ సందర్భంగా నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 మీకు తెలియజేస్తున్నాం. 7995095799. విశాఖపట్నం జిల్లాలో ఉన్నంతసేపు, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్నంతసేపు మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే పగలు గాని రాత్రి గాని నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, SMS చేయండి. నేను ఖచ్చితంగా మీకు సాయం చేస్తామని. ఈరోజు పొద్దున కూడా నాకు కాల్ వచ్చింది. ఒక హాస్పిటల్లో బాడీ ఇవ్వడం లేదు డబ్బు కట్టకపోతే. నేను ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఇప్పుడు బాడీ ఇచ్చేస్తాడు డబ్బు కట్టకుండా. ఇలాగే ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనం ఒకరికి సాయం చేయకపోతే మనకు ఎవరు సాయం చేస్తారు? మనం అందరం ఒకే కుటుంబం. మనం ఒకరికి ఖచ్చితంగా ప్రతిరోజు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేయాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అమ్మ లక్ష్మి గారు ఆవిడ 10 సంవత్సరాలు. అమ్మ లక్ష్మి గారు రండి. లక్ష్మి మోసెస్ వెల్ఫేర్ సొసైటీ మిస్బా తరపున మన ప్రెసిడెంట్ మేడం గారు ఆహ్వానించారు. కానీ చాలా బిజీగా ఉంటారు సార్. ఆవిడ ఆహ్వానం మేరకు వారు మదర్ తెరిసాలాగా పనిచేస్తున్నారు. పేద ప్రజలు ఎక్కడ ఉంటే గత 15 సంవత్సరాల నుంచి పేద ప్రజల గురించి మన మిస్బా అసోసియేషన్ MS ఖాన్ గారు వారు 2007 నుంచి వర్క్ చేస్తున్నారు.
కనీసం 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విశాఖపట్నంలో మసీద్ మదరసాలను, బోర్వెల్స్, హాస్పిటల్స్లను, ఫ్రిడ్జ్లు, తర్వాత వాటర్ కూరలు, అలాగే వానప్రస్థాపురం, పాపా హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్లు, ఇలాగ అందరికీ సేవా కార్యక్రమాలు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అదేవిధంగా విలేజెస్లో కూడా, అంటే మీకు తెలుసు జామి, ఎస్కోట, సుఖవరం కోట, తర్వాత ఉక్కందపురం, పెనబోదిగల్లం, అక్కడ 7 గ్రామాలు, తర్వాత జామి, ఉక్కందపురం, అక్కడ 6-7 గ్రామాల ప్రజలకి ఈ హట్స్ మీద ఈ తాళపల్లి చేస్తున్నారు, తాళపల్లి ఫీడింగ్ చేస్తున్నారు. మూడోది ఏంటంటే అక్కడ బట్టలు పంచి పెడుతున్నారు. మెయిన్ మన ట్రైబల్ ఏరియా గ్రామాలు ఉన్నాయి, కురుపం, అక్కడ మెయిన్గా స్టూడెంట్లు వాళ్ళ అభ్యర్థుల ఆదరకు అక్కడ లైబ్రరీస్ స్థాపించారు. 3 లైబ్రరీలు. అక్కడ కూడా సర్పంచ్ కూడా చాలా ఆనందపడ్డారు. నాన్న ఇంజనీరింగ్ స్టూడెంట్కి చదువుకొని లైబ్రరీ లేదంటే మీరు దూరం నుంచి లైబ్రరీ పెట్టారు, వాళ్ళు చాలా ఆనందించారు. ఈ విధంగా మనం అందరికీ మెట్రో సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు ఎంఎస్ నాన్నగారు ఉండేవారు, ఆయన చనిపోయిన తర్వాత సీనియర్ గారు చేస్తారు. ఆవిడ మరో రీతిలో చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆవిడ ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మన సిబి గారు, శంకరరావు గారు ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో ఆవిడ కార్యక్రమం చేస్తున్నారు. మనం కూడా చూద్దామని వచ్చారు కాబట్టి వారికి మా యువకాల తరపున వాట్సాప్ ఎంతో ఆనందంతో వచ్చారు. చాలా ఆనందం కలిగినాయి. ఈ మహల్లాలను మన ముస్లిం ప్రజల తరపున హిందూ ప్రజలు అందరూ వచ్చారు. అన్ని మతాల వారికి ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఏంటంటే వారు వచ్చేసి చాలా ఆనందంగా ఉంది. వెరీ హ్యాపీ. మాస్టర్ కమిటీ, మాస్టర్ కల్చర్ కమిటీ, ఇక్కడ అందరి కమిటీ వెరీ గుడ్. సీనియర్ బ్రదర్ బేగ్ గారు మాట్లాడుతున్నారు. We have a social responsibility to give back to our community through volunteerism and community engagement, service, counseling, etc. So, at our Moses Welfare Society, every action we take make a difference in the lives of our others by the grace of God. Our founder M.S. Khan started this organization in 2008, and we have registered this Moses organization on 2020 by the advisor of CA, and we have done most of the done village huts, borewells nearly 28 borewells we have done, 28 borewells, and various funeral services to poor, wheelchairs to hospitals like Vivekananda, KGH, and also rice bags and given to poor, and also home shops to poor, and community gifts to KGH and mental hospital, and crops training for poor, and we are having crops food, the item for sale also, so that we can help the poor. ఈరోజు మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో చాలా మంది పేదవాళ్లకు, కులాలకు, మతాలకు అతీతంగా గ్రోసరీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి సేవా కార్యక్రమం. ఈ సొసైటీ 18 సంవత్సరాల నుండి ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఈ జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిసింది. రాబోయే రోజుల్లో ఇలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ఈ మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ నేను కోరుకుంటున్నా. ఇటువంటి మంచి సేవా కార్యక్రమం చేపడుతున్న ఈ సొసైటీ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. కడలి న్యూస్ ఏజెంట్ వారికి నమస్కారములు. ఈ రోజు మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోను గుల్షనే తైబా మదరసా, అంటే రైల్వే న్యూ కాలనీ మసీద్ అక్సా తరపున పక్కన ఉన్న మదరసాలో సుమారు 120 మందికి రంజాన్ కిట్స్, ఇతర పేదలకి పంచిపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నారు. కానీ ఈ రోజు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంకరరావు గారు వచ్చారు.
వచ్చి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపారు. చాలా మాకు ఆనందం కలిగింది. ఈ చిన్న కార్యక్రమానికి వారు వచ్చి మాకు సహకరించాలంటే మేము చాలా సంతోషం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి మన ఎంఎస్ ఖాన్ గారు వారు చేసేవారు, ఫౌండర్, ఈ అసోసియేషన్ ఫౌండర్ ఎండబ్ల్యూఎస్ గా. ఆయన తర్వాత ఆయన అమ్మాయి చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇందులోనూ చాలా మంది కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఇది ముఖ్యంగా ఈ పట్టణాల్లో కాదు, పల్లెల్లో కూడా బాగా చేస్తున్నారు. జామి, సోంపేట అటువైపు కూడా ఈ హట్లకి, గుడిసెలకి వేయడం, తర్వాత వాళ్ళకి పేదలు పంచిపెట్టడం, ఫీడింగ్, మొత్తం అన్ని విలేజ్ టౌన్ లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పేదలు పంచిపెడతారు. అదేవిధంగా ఈ రోజు 120 మందికి పేదలకి పంచిపెట్టడం జరిగింది. కానీ ఈ రోజు మన సిపి గారు, శంకరభద్ర గారు వచ్చారు. వారికి మా అసోసియేషన్ తరఫున, మహల్లా తరఫున, మీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.